పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన నిరుద్యోగ విజయోత్సవ భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కార్యక్రమంలో భాగంగా 9500 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన నిరుద్యోగ విజయోత్సవ భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9500 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోత్సవ భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. బహిరంగ సభ భద్రత కోసం 2000 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్టు సిపి రామగుండం సిపి తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభ అయితే ప్రారంభమవుతుంది. 9500 మంది నిరుద్యోగుల యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. అదేవిధంగా పెద్దపల్లి బైపాస్ నిర్మాణం కోసము జీవో నెంబర్ 912 తో పాటు 82 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా సభకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నది. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు. వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు మరియు నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపనలు అయితే చేయనున్నట్టు తెలుస్తున్నారు. ప్రవీణ్, అక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇక పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు? అయితే ప్రస్తుతానికైతే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం కాల పూర్తి చేసుకున్న విషయంలో మాత్రము ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం పెద్దపల్లికి వస్తున్నట్టయితే తెలియజేస్తున్నారు. అయితే 9500 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి తెలిపారు. అదేవిధంగా ఇక్కడ రోడ్లు కానీ భవనాలు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినవి కానీ పెద్ద ఎత్తున ఇచ్చే అవకాశం ఉన్నది. స్వశక్తి మహిళలకు కూడా ఇక్కడ లోన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు, అదేవిధంగా
ఇక్కడ ఏదైతే రామగుండము ప్రాంతం ఉన్నదో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్. బుధవారం 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి తొలి పర్యటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కానీ పెద్దపల్లి మిగతా ఇతర ప్రాంతాలకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాలు కూడా వారు చేపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అలా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి